వాస్తవానికి ప్రతిదీ కూడా కవర్ చేసుకునేటువంటి ప్రయత్నంలో అన్ని తప్పులు ఇమీడియట్గా దొరికిపోతూనే ఉన్నాయి. అయినా సరే మళ్ళీ ఇప్పుడు వచ్చేసి దాన్ని కవరప్ చేసుకోవడానికి మళ్ళీ సజ్జలు వచ్చాడంటే ఎందుకని భుజాలు తడుక్కుంటున్నాడంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఉద్యోగమే అది. ఆయన ఉద్యోగమే జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల్ని సరిదిద్దటం. అంటే సరిదిద్దటం కాదు, సమర్థించటం. ఆయన తప్పులు చేస్తూనే ఉంటాడు, ఈయన వచ్చి వాటిని సమర్థిస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే మరి దానికి ఇంకా ఆన్సర్ లేదు. బాబాయ్ మర్డర్ కేసులో అంత క్లియర్గా కనపడుతూ ఉంటే మరి అట్టటి చెప్పాడు బాబాయ్కి ఇంకొక ముస్లిం ఆమెతోటి సంబంధాలు ఉన్నాయి, ఆమెకు కొడుకున్నాడు ఈయన ద్వారా, ఆ పిల్లగాడు ఆస్తిలో వాటాకు వస్తాడని చెప్పి కూతురు అల్లుడు కలిసి వేసేశారు అని చెప్పాడు. సేమ్ అంతే, ప్రతి దాంట్లో అదే చెప్తాడు. మండలి ఎన్నికలప్పుడు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సీట్లలో పోటీ చేస్తే 3 ఓడిపోయాడు, 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల్లో. మా ఓటర్లు వేరు, మాకు దీంతో మాకు సంబంధం లేదు, ఈ ఓటర్లతో మాకు సంబంధం లేదన్నాడు. ఆ తర్వాత వేరే ఓటర్లు ఏం చేశారు, 11 సీట్లు ఇచ్చారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ జరిగిన అపచారం, అక్కడ జరిగిన ఈ కుంభకోణం, ఈ ధర్మాన్ని నాశనం చేద్దామన్న ప్రయత్నం, ఇవన్నీ కూడా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెంకటేశ్వర స్వామి శాపం తగిలి వాళ్ళు కకావికలం అయిపోతూ ఉన్నారు. ఈ కకావికలం అయిపోతున్న ఈ పార్టీని ఎట్లా కాపాడుకోవాలి అని ఆలోచించి ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయంలో ఎదురు దాడి చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఇద్దరి మధ్య సంభాషణ నడుస్తూ ఉంటే ఎవడైనా ఒక పక్కన ఒక మనిషి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు అంటే వాడి దగ్గర సబ్జెక్ట్ అయిపోయినట్టు లెక్క. సబ్జెక్టు ఉంటే వాడు వాదనలు చేస్తూనే ఉంటాడు. ఎవడి దగ్గర అయితే సబ్జెక్ట్ అయిపోతుందో వాడు బూతులు లంఘించడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అర్జెంటుగా ఈ తిరుపతి లడ్డు సంబంధించిన విషయాన్ని, నెయ్యి ఒక కెమికల్ నెయ్యిని వాడిన విషయాన్ని అర్జెంటుగా తిప్పి చంద్రబాబు నాయుడిని కలపాలి, చంద్రబాబు నాయుడికి దీన్ని అటాచ్ చేయాలి అనే ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నాన్ని ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగంగా చేస్తూ ఉన్నాడు. గత 10 రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా ఈ పనిలోనే ఉంది. వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందు సోషల్ మీడియాలో వదులుతారు, ఆ తర్వాత దాన్ని మెల్లిగా తీసుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఛానల్లో డిబేట్ పెట్టుకుంటారు, దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ మాఫియా నడిపించే పద్ధతి. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఏం చెప్తున్నాడు అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసిన కల్తీ నెయ్యి విషయాన్ని చంద్రబాబు నాయుడు బయటికి తేవటమే ఒక కుట్ర అంటున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నెయ్యిలో కల్తీ జరిగింది అన్న విషయాన్ని బయట పెట్టడమే కుట్ర అంటున్నాడు. కలపటం కుట్ర కాదు, కలపటం నెయ్యిలో అసలు నెయ్యే లేకుండా వనస్పతి తీసుకొచ్చి అందులో కెమికల్స్ కలిపి నెయ్యి వాసన వచ్చేలాగా చేసి పూసపూసగా ఉండేలాగా చేసి నెయ్యిలాగా భ్రమ కల్పించి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలపటం తప్పు కాదు, కుట్ర కాదు. కుట్ర ఏది అంటే లడ్డులో కల్తీ జరిగిందయా, దీని మీద ఎంక్వైరీ వేయండి అని ఎంక్వైరీ వేయటం కుట్ర అంటాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నది ఏంటంటే మేము కలపటం కుట్ర కాదండి,
మేము ఒప్పుకుంటాం, మా సుబ్బారెడ్డి ఒప్పుకున్నా సరే, మా సుబ్బారెడ్డి ఒప్పుకుంటాడు, మా జగన్మోహన్ రెడ్డి కాదంటాడు. వాళ్ళిద్దరి వాదన అట్టు ఉంచండి. నేను చెప్పేది ఏంటి అంటే కలపటం కాదు కుట్ర, ఆ కుట్రను బయటికి తేవటం కుట్ర అంటాడు. ఎట్టవుతుంది తెలియదు, మనకు లాజిక్ తెలియదు. అది ఎందుకు చేశాడు? ఈ కుట్ర ఏంటి, చంద్రబాబు కుట్ర ఏంటి అంటే నెయ్యిలో కల్తీ జరిగింది అన్న విషయాన్ని బయటికి తీసుకురావటం ద్వారా మొత్తం అంతా ప్లాన్ చేసుకొని ఇండాపూర్ డైరీకి కాంట్రాక్ట్ ఇప్పించడానికి ఈ కుట్ర అంతా చేశాడని చెప్తాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ నాకన్నా సీనియర్ జర్నలిస్టు ఆయన 1978లో జర్నలిజంలోకి వచ్చాడు. నేను 82లో జర్నలిజంలోకి వచ్చాను. నాకన్నా అంటే సీనియర్, చాలా సీనియర్ కదా. మరి ఆయనకి మరి ఈ లాజిక్ ఎట్ట తగిలిందో నాకైతే అర్థం కావట్లా. నీకు అక్కడ జరిగింది ఏంటి, ఇదేంటి? ఇండాపూర్ డైరీ ఎవరిది? ఇండాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు బినామీ అని చెప్తున్నాడు. డైరెక్ట్గా వైసీపీ వాళ్ళు చెప్తున్న పాయింటే ఇది. ఇండాపూర్ డైరీ ఎక్కడుందో చూసుకోండి. ఇండాపూర్ అనే విలేజ్లో పూణే జిల్లాలో ఉన్నది. దాని నెట్వర్తే 10,000 కోట్లు, 10,000 కోట్ల నెట్వర్త్ ఉన్నది. 4 లక్షల లీటర్ల పాలని ప్రతిరోజు సేకరించే కెపాసిటీ ఉన్న డైరీ. మరి అంత పెద్ద డైరీ ఉంటే ఆయన హెరిటేజ్ ఎందుకు పెడతాడు తెలియదు. పోనీ హెరిటేజ్ ముందర పెడితే మరి హెరిటేజ్ ఉండగా ఇంకొక డైరీ ఎట్ట పెడతాడు తెలియదు. ఇవన్నీ ఏంటి అంటే బట్ట కాల్చి నెత్తి నెయ్యి వాళ్ళే ఇది చేసుకుంటారు అనే మనస్తత్వంతో ఈయన కొత్త కొత్త వాదనలు తీసుకొచ్చి శృతి మెత్తగా చెబితే ప్రజలకి బాగా ఎక్కుతుంది అనుకుంటున్నాడు. ఎక్కదు. ఎందుకు ఎక్కదు అంటే నువ్వు చెబుతున్నవన్నీ అబద్ధాలు, నువ్వు చెబుతున్న దాంట్లో లాజిక్లు లేవు. నువ్వేం చెబుతావు? ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఈ టెండర్లు ఎట్లా వచ్చినాయి అంటావు. సజ్జల రామకృష్ణారెడ్డి, నువ్వు తిరుపతిలో ఈ తిరుపతి నెయ్యి టెండర్లని ఎట్లా పిలుస్తారో ఒక్కసారి చూసిరాపో. అక్కడ ఏబిసిడి కేటగిరీలు ఉన్నాయి. ఏ కేటగిరీ ఆల్ ఇండియా లెవెల్లో కంపెనీలు పార్టిసిపేట్ చేసేది. బి కేటగిరీలో 800 కిలోమీటర్ల రేడియస్లో ఉండే కంపెనీలు. దాన్ని నువ్వు మార్చి 1500 చేశావు. మళ్ళీ బిఆర్ నాయుడు చైర్మన్ కాగానే 1500 నుంచి మళ్ళీ 800కి తీసుకొచ్చాడు. సి కేటగిరీలో కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న డైరీలు మాత్రమే పార్టిసిపేట్ చేయాలనేది. డి కేటగిరీ టిన్నుల్లో సప్లై చేసే వాళ్ళు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయాలని. ఏబిసిడి ఇవి ఎవరు తెచ్చారో తెలుసా సజ్జల రామకృష్ణారెడ్డి? ఇవి తెచ్చింది మీరే. ఈ ఏబిసిడి తెచ్చింది మీరే. ఇప్పుడు వచ్చి నువ్వేం చెబుతున్నావు? ఇది ఎందుకు వచ్చింది? ఇండాపూర్ ఎందుకు వచ్చింది? నీకు సంగం డైరీ ఎందుకు వచ్చింది? సంగం డైరీకి కావాలని ఎట తెచ్చుకొచ్చావు? సంగం డైరీకి ఆవులు ఉన్నాయా అని అడుగుతావు. ఈ కేటగరైజేషన్ ఎట్లా చేశారు? అది మీరు చేసిందే. మీరు ఇవన్నీ చేసి అదేదో యమగోళ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. యముడు చిత్రగుప్తుడిని అడుగుతాడు, ఏమైనా తాళం వేయలేదా అంటే, తాళం వేశాను స్వామి, గొళ్ళెం మర్చాను అంటాడు. అట్లా నువ్వు అన్నీ తీసుకొచ్చి ఏం చేసావు? నువ్వు 800 కిలోమీటర్లు 1500కి పెంచావు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కంపెనీలకి ఐఎస్ఓ సర్టిఫికేషన్, ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉండాలి. అటువంటి ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీలు మాత్రమే తిరుపతి టెండర్లలో పార్టిసిపేట్ చేయాలి అన్న నిబంధన ఈ వైసీపీ బ్యాచ్ ఎవడు పెట్టలే. బిఆర్ నాయుడు చైర్మన్ కాగానే ఆయన ఫస్ట్ పెట్టింది అది. ఎందుకు పెట్టాడు? బోలే బాబా ఆర్గానిక్స్ లాంటి వాళ్ళు రాకుండా పెట్టారు. బోలే బాబా ఆర్గానిక్స్ రాకుండా పెట్టిన క్లాజ్ అది. ఇంత పక్కడబందీగా టెండర్ ప్రాసెస్ జరిగి ఒక్కొక్క టెండర్ ఒక్కొక్కసారి మొత్తం ఇదంతా అయితే
ఈ అన్ని టెండర్లు ఒకేసారి వచ్చినట్టు ఒకే టెండర్లో వచ్చినట్టు చెప్తూ ఉన్నాడు. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏ కేటగిరీ నెయ్యి కావాలో ఆ కేటగిరీకి టెండర్లు పిలుస్తూ ఉంటారు. పిలిచిన తర్వాత అందులో ఎవడు బిడ్డింగ్ తక్కువ రేటు ఉంటే వాడికి ఇస్తారు. నందిని గురించి కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. నందిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ బ్రాండ్ నందిని. ఆ నందిని ఇప్పటికే 62% ప్యూర్ కౌ ఘీని తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఇస్తూ ఉన్నది. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడు అంటే, నువ్వు నందిని నుంచి ఎక్కువ రేటు వసూలు చేస్తున్నావు అంటాడు, ఇండాపూర్ నుంచి తక్కువ రేటు వసూలు చేస్తున్నావు అంటాడు. నందిని నుంచి నందినికి ఆ రేటు ఇచ్చినా కానీ వాళ్ళు మొత్తం 20 లక్షల కిలోల నెయ్యి కావాలి డివిఎస్ గారు. ఒక టెండర్ ఆల్ ఇండియా కాంపిటీషన్లో 20 లక్షల కిలోల నెయ్యి కావాలి, ఆవు నెయ్యి, ప్యూర్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనే టెండర్ ఫ్లోట్ చేస్తే ఆల్ ఇండియా కేటగిరీలో దానికి నందిని వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. నందిని L1 వచ్చింది, ఇండాపూర్ L2 వచ్చింది. వస్తే L2ని తీసేస్తారు, ఆటోమేటిక్గా L1కి ఇచ్చేశారు. 20 లక్షల కిలోల ఆవు నెయ్యి ఇవ్వాలి అన్న టెండర్ని తీసుకున్న నందిని వాళ్ళు ఆ తర్వాత చూసి మాకు అప్పటికే వాళ్ళకేంటి దాదాపుగా ఒక 50% నెయ్యిని వాళ్ళే ఇస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకో టెండర్ వేశారు. ఇంకో టెండర్ వేసిన తర్వాత అయ్యా మా సోర్స్ అంత లేదు, మేము మరి పొరపాటున మేము మళ్ళీ ఇందులో పొరపాటునని కాదు, మేము టెండర్లో పార్టిసిపేట్ చేసాం, ఆ తర్వాత మాకు కొంచెం కష్టం అవుతుంది, స్వామివారికి ఇబ్బంది జరగకుండా ఉండాలి, అందుకని మేము 20 లక్షల కిలోలు ఇవ్వలేము, 10 లక్షల కిలోలు ఇవ్వగలుగుతాము అని చెబితే అప్పుడు L2గా ఉన్న ఇండాపూర్ని పిలిచి మీరు L1 రేటుకి ఇవ్వగలుగుతారా అని అడిగి ఇండాపూర్కి ఇచ్చారు. ఇక్కడ ఏముంది అంటే నీకు ఏం కుంభకోణం కనిపించింది? ఇక్కడ నీకు చంద్రబాబు నాయుడు పాత్ర ఏముంది? హెరిటేజ్ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఇండాపూర్ హెరిటేజ్ అంటే ఇందాక చెప్పా కదా నేను, ఇండాపూర్ 10,000 కోట్లు, అది మొత్తం భారతదేశంలో అమూల్ తర్వాత పెద్దది ఇండాపూరే. ఆ ఇండాపూర్ బ్రాండ్ నేమ్ సోనాయ్ అని ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద కంట్రీ. అటువంటి కంపెనీని దానికి మేలు చేయటానికి అది L2 వచ్చింది. వాళ్ళు L1 రాలా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా టెండర్ వేశారు, 7 సార్లు దాదాపు. వాళ్ళకి L1 రాలేదు, వాళ్ళు ఆగిపోయారు. సంగం డైరీ వేసింది. సంగం డైరీ ఎన్నిసార్లు టెండర్ వేసింది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టెండర్లు తీసి చూడు, సంగం డైరీ టెండర్ వేసింది, రాలేదు, వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు సప్లై చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చింది, ఇచ్చారు. అందుకని వీళ్ళు మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి జరిగిన మహాపాపాన్ని కవర్ చేసి, ఆ కవర్ చేస్తూ దాన్ని చంద్రబాబు నాయుడు వైపు తిప్పే ఒక దుష్ట ప్రయత్నాన్ని చేశాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటో తెలుసా? మొత్తం అందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి మహాపాతకం చేశాడు అనేది అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు వచ్చి నువ్వు కవర్ చేసినా కుదిరే పని కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.